ఈనాడు పత్రికలోని అంతర్యామి, తొలి ఏకాదశి. రచన దువ్వూరి ప్రసాదరావు. అంశం తొలి ఏకాదశి. కర్మభూమిగా ప్రసిద్ధి పొందిన భారతదేశంలో కర్మలు ఆచరించడానికి అనువైన పండుగలను తిథుల ప్రకారంగా కూడా నిర్ణయించారు. వీటిలో ముఖ్యమైనది ఏకాదశి తిథి. ప్రతి నెలలో వచ్చే ఏకాదశులు రెండూ విశిష్టమైన పర్వదినాలే. ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేక శయనైక ఏకాదశి అంటారు. ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. ఈ వ్రతదీక్షా కాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశే మొదటిది కావడం చేత ఇప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. నేటి నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీన్ని శయనైక ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి వ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌరాది మతస్థులందరూ విష్ణుప్రీతి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచే సాధనలో కొనసాగుతారు. దశమి నాడు ఒక్కపూటే భుజించి నియమాలను పాటిస్తూ మనస్సును సదా దైవస్మరణలోనే ఉంచాలి. తద్వారా ఏకాదశి నాడు చేసే వ్రతాచరణకు దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా సహకరిస్తాయంటారు. ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం. తులసీ తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు. వ్రతదీక్షాపరులు దైవచింతనలోనే కొనసాగాలి. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించరాదు. ద్వాదశి నాడు ఉదయమే నిత్య పూజలు చేసి కేశవా, అజ్ఞానమనే అంధకారం చేత అంధుడనైన నాకు వ్రతఫలంగా జ్ఞానదృష్టిని అనుగ్రహించు అనే ప్రార్థనాపూర్వకమైన మంత్రాన్ని పఠించాలని ధర్మసింధు చెబుతుంది. నేడు పండరీపుర పుణ్యక్షేత్రంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ ప్రాంతంలోనే వర్కారీ సాంప్రదాయాన్ని పాటించేవారు విధిగా ఏడాదికి 2 సార్లు ఆషాఢశుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజుల్లో పండరీపురం వెళ్ళి పాండురంగని దర్శించి ఉపవాస వ్రతంలో రాత్రంతా జాగరణ చేస్తూ సంకీర్తన, జప ధ్యానాదుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వర్కారి భక్తుల్లో తుకారాం ఒకరు. ఇలా నియమాలను పాటిస్తూ ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహంతో, శ్రద్ధా భక్తులతో ఆచరించే ఏకాదశి వ్రతం వల్ల విష్ణు సాయుధ్యం, ఇహలోకంలో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మసింధు తెలియజెబుతుంది.